నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. గజపతి నగరం మండలం జిన్నాం గ్రామంలో శనివారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పింఛన్లను పంపిణీ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా 1వ తేదీ ఆదివారం రావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా అందుకోవడంతో జిన్నాం గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్గా గజపతినగర్ నియోజకవర్గం జిన్నా గ్రామం రావడం జరిగింది. ఈ గ్రామంలో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కుప్పంలో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పాల్గొనడం జరుగుతుంది. మరి రాష్ట్రం అంతా కూడా ప్రజాప్రతినిధులు అలాగే ఉన్నతాధికారులు అందరూ కూడా పెన్షన్ కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొంటున్నారు. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళి గ్రామ సమస్యలు తెలుసుకోవడం, ప్రజల్ని ఏ సమస్య ఉన్నా వాళ్ళని పరిష్కరించే దశగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. దాన్ని కార్యరూపం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఎల్లప్పుడూ కూడా రుణపడి ఉంటాం. ఎందుకంటే ఈరోజు ప్రతి పెన్షన్ కూడా తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇస్తున్నటువంటి ఈ చిన్న సాయం అయినా కూడా వాళ్ళ కుటుంబానికి ఒక పెద్ద సాయం కింద చేయూతను కల్పిస్తుంది. మరి ఇంతటి మహోన్నతమైన కార్యక్రమం పెన్షన్ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నెల 1వ తారీఖున ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా రాష్ట్రం అంతా కూడా పెన్షన్ 1వ తారీఖుని ఖచ్చితంగా పేదవాడికి ఇవ్వాలి, పేదల కుటుంబాలని వెలుగు నింపాలని ఒక ఆలోచన చేస్తున్నారు. మరి అలాంటి మహానాయకుడు ఈరోజు మన రాష్ట్రంలో మన కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా ఆయనకి మంచి దీవెనలు ఇవ్వాలి. ఎందుకంటే ఆయన తలపెట్టినటువంటి పెన్షన్ కార్యక్రమం వల్ల అనేక కుటుంబాలకు ఈరోజు చేయూతను కల్పిస్తుంది. మరి అందరూ కూడా గమనించాలని తెలియజేసుకుంటూ నమస్కారం.